హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్టర్న్ బ్లాక్లో ఉన్నాము. మొన్న వీడియోలో ఫస్ట్ గ్యాలరీ గురించి చూసాము, అదే చైనీస్ గ్యాలరీ. ఇప్పుడు సెకండ్ రూము, అంటే ఇది వచ్చేసేసి పింగాణి పాత్రల రూమ్ అనమాట. చూడండి ఎన్ని రకాల డిజైన్లతో ఉన్నాయో, చాలా అద్భుతంగా ఉన్నాయి చూడటానికి. మొత్తానికైతే బ్లూయిష్ కలర్లోనే కనిపిస్తున్నాయి మ్యాక్సిమం ఉన్న పింగాణి పాత్రలన్నీ. ఇక్కడ కనిపిస్తున్న కొంగ కూడా పింగాణితోనే తయారు చేయబడింది. ఇంత చిన్న చిన్న బొమ్మలు ఎలా తయారు చేశారో కానీ చాలా గ్రేట్. చూడండి ఆ గుర్ర బొమ్మ కానీ ఆ కొంగలు కానీ ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది జపనీస్ గ్యాలరీ. ఇది కూడా మొత్తం పింగాణితోనే తయారు చేశారు. కాకపోతే ఏంటంటే ఇది జపనీస్ నుంచి ఇంపోర్ట్ చేయబడింది అనమాట. చూడండి ఒకసారి ఎలాగుందో. ఆ ఫిష్ బొమ్మలు చాలా బాగున్నాయి కదా, ఆ కొంగలు కూడా ఉన్నాయి పక్కనే చూడండి. ఇది కదా ఆర్ట్ అంటే. చూడండి ఎలా ఉన్నాయో, చాలా అందంగా, చాలా పద్ధతిగా, చాలా జాగ్రత్తగా చెక్కినట్టు కనిపిస్తున్నాయి చూడటానికి. ఇక్కడ కనిపిస్తున్న సింహాల బొమ్మలు కూడా చూడండి ఎలా చెక్కారో. సింహాల బొమ్మలతో పాటు పక్కనే మనకు బాతు బొమ్మ కూడా కనిపిస్తుంది, దాన్ని కూడా చూడండి ఒకసారి. అన్నిటికంటే ఇవి హైలైట్ అనుకుంటా, చాలా బాగున్నాయి చూడటానికి. లాస్ట్ గ్యాలరీ, ఇందులో మొత్తం విగ్రహాలే ఉంటాయి అన్నమాట. చూడండి ఒకసారి. ఇక్కడ మనకు బుద్ధుని విగ్రహాలు కనిపిస్తాయి, చూడండి ఒకసారి. దీనితో మనకి ఈస్టర్న్ బ్లాక్లో ఉన్నటువంటి అన్ని గ్యాలరీ పూర్తయినాయి. మనకి ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి వెస్ట్రన్ బ్లాక్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ సెంట్రల్ బ్లాక్ ఉంటుంది అనమాట. ఇంకా 2 బ్లాకులు ఉంటాయి. అవి 2 బ్లాకులు చూస్తే మొత్తం సాలార్జంగ్ మ్యూజియం కంప్లీట్ అయినట్టే. ఇంకా ఇదండి ఓవరాల్గా సాలార్జంగ్ మ్యూజియం యొక్క ఈస్టర్న్ బ్లాక్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.